యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. नीरज अंजलि, नीरज वर्धन मानसी वर्धन. नीरज वर्धन नामधेयस्य मानसी वर्धन नामधेयस्य देवीं वाचवदन्तु देवास्तां स्वरूपाः నువ్వు నాకు ఎంతటి కష్టాన్నిచ్చినా ఎదిరించి నిలబడ్డానే తప్ప ఏ రోజు నిన్ను నిందించలేదు, నిన్ను ఏ కోరిక కోరలేదు. కానీ ఇప్పుడు ఒక్కటే కోరిక కోరుతున్నాను తల్లి, నాను పిల్లలు తిరిగి నా దగ్గరికి రావాలి. నాను నాతో ఉంటే ఎంతటి కష్టాన్నైనా భరిస్తాను, కానీ నాను నాకు దూరంగా ఉంటే మాత్రం తట్టుకోలేను. సార్కి దూరం అవటం నాకు నరకం, కానీ ఆయన క్షేమం కోసం ఆయనకి దూరం కాక తప్పలేదు. నేనెంత కష్టాన్నైనా భరిస్తాను, కానీ సార్ మాత్రం క్షేమంగా ఉండాలి. నా బిడ్డ జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాలి స్వామి, ఇకనైనా కరుణించు. అను పిల్లలతో తిరిగొచ్చేలా దీవించు. ఆర్య సార్ అను కలుసుకోవాలి, వాళ్ళెప్పుడు సంతోషంగా ఉండాలి. వదినమ్మ పిల్లలు ఎక్కడున్నా సేఫ్గా ఉండాలి. వాళ్ళు త్వరగా ఇంటికి వచ్చేలా చేయి స్వామి. అందరూ అను కోసమే తెగ మొక్కేస్తున్నారనుకుంటా. మీ ప్రార్థనలు మొక్కులు అన్నీ వేస్టే.
అది ఎప్పటికీ మీకు కనపడదు. అయ్యా, ఈ అభిషేక కలశాన్ని తాకి మనసులో ఉన్న కోరికను తలుచుకోండి. జాతముదయాతామసురాసకే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరచితధ్వజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామస్తం పురుషాణం హస్తపూర్వాం మృతవద్యాం అస్థినాథ ప్రబోధినీం శ్రియం దేవీ వప్రయే శ్రీర్మా దేవీ శ్రీరాం కాంతోస్తాం హిరణ్యప్రాకారమాత్రాన్ లక్ష్మీం సుందాం కల్పయంతీం పద్మేష్టాం పద్మవర్ణాస్తాం గోపప్రయేంద్రియం సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ వై నమో నమః వదే వదేనాయ వదే వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో ఫలవికరణాయ నమో ఫలాయ నమో ఫలప్రమదనాయ నమః సర్వభూతమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః పురుషస్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. తథాస్తు. వెళ్దామా? అమ్మా, మా చిన్నమ్మ కూతురు ఇక్కడే ఉంటుంది. ఒకసారి కలిసి వస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో అమ్మా. పాపని నేను తీసుకెళ్తాను. అలాగే. వస్తానమ్మా, జాగ్రత్తగా చూసుకో. అట్టా నాకు తోడుగా ఉంటదని ఇంటికి తీసుకొచ్చానే. ఈ పిల్లలతోనే నాకు కాలక్షేపం అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళడం లేదు. అట్టాగా? పిల్ల భలే ముద్దుగా ఉందక్క. అది సరే గాని నీ కూరగాయల వ్యాపారం ఎలా నడుస్తుంది? ఏదో అట్టా నడిచిపోతా ఉంది. హలో, చెప్పండి. నేను టెంపుల్లో ఉన్నాను. ఇక్కడ సిగ్నల్స్ వీక్గా ఉన్నాయి. అను గురించి ఏమైనా తెలిసిందా? ట్రై చేయడం ఏంటి ఆఫీసర్? అసలు ఒక్క క్లూ కూడా దొరకలేదా? వాళ్ళ కోసం నేను ఎంత టెన్షన్ పడుతున్నానో మీకు అర్థమవుతుందా? ప్లీజ్, అవసరమైతే ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీకైనా అప్పగించండి. మీ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
థ్యాంక్ యూ. ఎక్కడున్నావనో, నీ కోసం, పిల్లల కోసం నేనెంత ఆరాటపడుతున్నానో నీ మనసుకు తెలియట్లేదా? ఏమనుకోకండి అయ్యా, పాప వేలు మీ చేతుకున్న దారాల్లో ఇరుక్కుపోయింది. అమ్మా, ఒక్క నిమిషం. పాప చాలా ముద్దుగా ఉంది. మీరేమనుకోకపోతే ఒక్కసారి. ఏం కావాల్సిన మీరు ఎవరో పరాయి వ్యక్తిలా తనని చేతికి తీసుకున్నారు. ఇదంతా చూస్తూ కూడా మౌనంగా ఉండాల్సి రావటమే నా కర్మ సార్. పిల్లలు మీకు దూరం అయ్యారనే బాధ మీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్నా కూడా నేనేం చేయలేకపోతున్నాను సార్. కేవలం మీ క్షేమం కోసమే మీకు దూరం అయ్యానని చెప్పలేను. నన్ను క్షమించండి సార్.
ఆర్య ఆర్య ధ్వజస్తంభం పూజ మొదలు కాబోతోంది. నిన్ను రమ్మంటున్నారు. ఆర్య కమాన్, వెళ్దాం. గణపతిం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్తున్మన్నోతమిశ్చే సాధనం ప్రణో దేవీ త్రస్వదేవాదేవిర్వాచినేవతి మంత్రియవతు. అయ్యా ఒక్క నిమిషం. మీరు మీ భార్యతో కలిసి పూజ జరిపించాలి. ఆమెను పిలవండి. మా కోడలు రావడం కుదరలేదు పంతులు గారు. అందుకే మా ఆర్య మాత్రమే పూజ జరిపిస్తాడు. ఏమీ అనుకోకండమ్మా, ఈ పూజను సతీ సమేతంగానే జరిపించాలి. ఆయన భార్య లేకపోతే వేరే దంపతులు ఎవరైనా ఈ పూజ జరిపించవచ్చు. మీ చిన్నబ్బాయి చిన్న కోడలు జరిపించవచ్చు. పూజని ఆయన స్థానంలో నేను జరిపించడమా? నువ్వే. ఈ పూజ మా దాదా చేతుల మీదుగానే జరపాలి. అదే కరెక్ట్. నీరజ్, భార్య లేకుండా పూజ చేయకూడదని పంతులు గారు చెప్తున్నారు కదా. శాస్త్రానికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. అది ఎవరికి మంచిది కూడా కాదు. కాసేపు కామ్గా ఉంటావు మాన్సి, నేను మాట్లాడుతున్నాను కదా. దాదా, మీరే పూజ జరిపించండి. పూజారి గారు, మీరు పూజ ప్రారంభించండి. వద్దు నీరజ్, కొన్ని నమ్మకాల్ని సిద్ధాంతాల్ని మనం మార్చడానికి ప్రయత్నించకూడదు. నువ్వు మానసి పూజ జరిపించండి.
నో దాదా, ఈ పూజ మీ చేతుల మీదుగానే జరపాలి. అది సడన్గా నేను చేయడం అనేది జరగనే జరగదు. నీరజ్, బ్రోయిన్లానే పంతులు గారి మాట ప్రకారం పూజ జరిపించమని చెప్తుంటే నువ్వు బ్రోయిన్లాని ఫోర్స్ చేస్తున్నావేంటి? మనలో ఎవరు పూజ జరిపించినా అది మన కుటుంబం క్షేమం కోసమే కదా. రా నీరజ్, పూజ చేద్దాం పద.